జై శ్రీ సాయిరామ్. జై శ్రీ సాయిరామ్. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 హరే కృష్ణ. మనము లాస్ట్ వీక్ మొదలు పెట్టాము జగన్నాథ స్వామిది, కొద్దిగానే చెప్పాము, అందులో ఒక్క భాగం మాత్రమే చెప్పాము. ఈరోజు నేను కంప్లీట్ చేసేస్తాను. నెక్స్ట్ టైంకి మనం వేరే లీల గురించి మాట్లాడుకుందాము. సో లాస్ట్ టైం మనం మాట్లాడినట్లు జగన్నాథ స్వామికి 2 రూపాలు ఉన్నాయని చెప్పుకున్నాము. ఒక రూపం వచ్చి చైతన్య మహాప్రభు రూపం అనేది అతి విశిష్టమైన రూపము. దాని యొక్క తత్వం అంతా మనం చెప్పుకున్నాము. ఆయన ఏం ప్రచారం చేశారు చెప్పాము. హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రపంచమంతా కూడా ఆయన స్ప్రెడ్ చేశారు, హరే కృష్ణ మహామంత్రాన్ని. అలాగే జగన్నాథ స్వామికి ఆ రూపం ఎందుకు వచ్చింది, రథయాత్ర ఎందుకు చేస్తారు, ఆ లీలా విశేషాలు ఏంటి అనేది ఈరోజు మనం కంప్లీట్ చేసేద్దాం. సో ఇక్కడ జగన్నాథ స్వామి ఏ రూపంలో ఉంటారంటే బృందావనంలో కృష్ణుడు రాధారాణి యొక్క విరహంలో ఉంటారు. ఎప్పుడైతే రాధారాణి యొక్క విరహంలో ప్రేమ పారవశ్యంలో ఉంటారో ఆ భావాన్ని జగన్నాథ స్వామి రూపంలో వచ్చేస్తారనమాట. ఎప్పుడు కూడా కృష్ణ బృందావనం నుంచి మధురకు వెళ్ళిపోయిన తర్వాత ఆయన సపరేషన్ అనేది వస్తుంది కదా, మిస్ అవుతారు కదా. ఆ రూపంలో ఆయన ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు బృందావనం ధామం గురించి, బృందావనం యొక్క లీలల గురించి, యశోద మాత గురించి, అలాగే గోపబాలులు గోపికలు అక్కడ జరిగినటువంటి లీలలన్నింటినీ గుర్తు చేసుకొని 11 సంవత్సరంలో ఆయన బృందావనానికి మధురకు వెళ్ళిపోతారనమాట. అంతవరకు ఆయన బృందావనంలో గడిపిన లీలలన్నీ ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎందుకు బృందావనాన్ని వదిలేశారు అంటే తన యొక్క బాధ్యతల కోసము. ఇక్కడ కృష్ణుడు కూడా తన బాధ్యతల్ని నిర్విరామంగా నిస్వార్థంగా నిర్వహించారు. ఇక్కడ ఎంతో మిస్ అవుతున్నారు. అందరూ కూడా ప్రాణస్పదంగా ఉన్నారు ఇక్కడ బృందావనంలో. అమ్మ నాన్న నందమహారాజు, యశోదమాత, అలాగే రాధారాణి, గోపికలు, గోపబాలుళ్ళు, అలాగే మొత్తం గోపికలు. అక్కడ బృందావనం అంతా కూడా ఆయన భక్తులే ఉన్నారు. ఆయన ప్రాణమంతా బృందావనంలోనే ఉందన్నమాట. కానీ మనసుని ఇక్కడ పెట్టేసి ఆయన శరీరం మాత్రము మధురకు వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇంకా నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా అక్కడ, వసుదేవుడు దేవకీదేవి చెరసాలలో బంధించబడి ఉంటారు. వాళ్ళని విడిపించి అలాగే కంసుని సంహరించి తర్వాత వచ్చేద్దామని చాలా ప్రయత్నం చేస్తారు. కానీ జరాసంధుడు చాలా బాధలకు గురి చేస్తూ ఉంటాడనమాట. వాళ్ళని కాపాడడానికి అలా పోస్ట్పోన్ అయిపోతుంది అనమాట. అక్కడే ఉండిపోతారు. ఈ టైంలో ఆయన చాలా వరకు గుర్తు చేసుకుంటూ ఉంటారనమాట అక్కడ జరిగినటువంటి లీలలన్నీ కూడా. ఆ లీలల్ని ఇక్కడ ఆ రూపమే జగన్నాథ స్వామి రూపంలో పూరి అనే మహాక్షేత్రంలో. పూరి అనేది ఎందుకు వచ్చిందంటే భగవంతుని యొక్క ఇష్టమైన నామం ఏంటంటే పరమ పురుషోత్తమ. ఆయనకి పురుషోత్తమ అనేటువంటి నామం చాలా ఇష్టం అనమాట. కాబట్టి ఆ ధామంకి, పూరి క్షేత్రానికి పూరి ధామం అనేటువంటి పేరు వచ్చేసింది అనమాట. అలాగే నీలాచల ధామము అన్నాం, ఎందుకంటే నీలాచల కొండల్లో ఉంది కాబట్టి నీలాచల ధామం అన్నాం. అలాగే ఇంకా శంఖ క్షేత్రం అని కూడా అంటారు. ఎందుకంటే మనము పైకి వెళ్ళి చూస్తే ఆ క్షేత్రం ఎలా కనపడిస్తుందంటే ఒక శంఖు ఆకారంలో మనకు కనిపిస్తుంది అనమాట జియోగ్రాఫికల్గా. కాబట్టి దాన్ని శంఖ క్షేత్రం అని కూడా అంటారు. అలాగే అక్కడ మొత్తం మేనేజ్మెంట్ అధిష్టాన దేవత ఎవరు అంటే శ్రీ మహాలక్ష్మి అనమాట. మన పూరి క్షేత్రంలో వెళ్తానే మనకు ఆ టెంపుల్ పైన శ్రీ మహాలక్ష్మి విగ్రహం ఉంటుందన్నమాట. ఆమె పరిపాలిస్తుంటారనమాట. ఆమె అధీనంలోనే అన్నీ జరుగుతుంటాయి. ఈవెన్ జగన్నాథ, బలదేవ, సుభద్ర వాళ్ళు కూడా శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఎలా చెప్తే అలానే చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మహాలక్ష్మి లేదే ఏ పుణ్యకార్యములు జరగవు కదా. మనకు పైసామే పరమాత్మ హైనం కాబట్టి అన్ని, ఈవెన్ జగన్నాథ స్వామి కూడా మహాలక్ష్మి మీద ఆధారపడి ఉంటారు ఆ క్షేత్రంలో మాత్రం. కాబట్టి శ్రీ క్షేత్రం అనేది పేరు వచ్చిందనమాట అక్కడ. సో ఇలాగే ఈ పూరి యొక్క పరమ పవిత్రమైనటువంటి విశిష్టత ఏంటి అంటే అక్కడ మనకు ప్రళయం వచ్చినప్పుడు అన్ని భూమి మీద ఉండేటువంటి అన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాయి, నీళ్ళలో మునిగిపోతాయి. కానీ ఈ ఒక్క క్షేత్రం మాత్రము ఆ భూమి అలానే ఉంటుంది. ఇప్పుడు మన భూమి ఎలా ఉందో అలానే ఉంటుంది అనమాట, మునిగిపోదనమాట. ఎందుకంటే అది జగన్నాథుడి కొలువై ఉన్నారు కాబట్టి ఆ భూమి, ఆ ప్రదేశము నీళ్ళలో మునగదనమాట. ఎప్పుడైతే మార్కండేయ మహర్షి, ఆయనకి మనకందరికీ తెలిసిందే శివభక్తుడు, ఆయనకు 7 కల్పాలు జీవనకాల పరిమితి ఉంటుంది. మనకు ఎలా అయితే 100 years ఎలా ఉంటుందో అలాగే ఆయనకు 7 కల్పాలు అనేది ఉంటాయి. 7 కల్పాలంటే ఒక 100 days కాదనమాట. అది చాలా జీవనకాల పరిమితి ఉంటుంది. మనం చెప్పుకున్నాము 4 యుగాలు కలిసి ఒక చతుర్యుగం అని చెప్పుకున్నాము.
ఒక చతుర్యుగం అంటేనే మనకు 4.32 మిలియన్ ఇయర్స్ అని చెప్పుకున్నాము, అవునా కదా? అలా 4 చతుర్యుగాలు ఈక్వల్స్ టు 4 చతుర్యుగాలు కలిసి ఒక దివ్యయుగం వస్తుందన్నమాట. అలా 71 దివ్యయుగాలు కలిసి ఒక మన్వంతర వస్తుందన్నమాట. అలా 14 మన్వంతరాలు కలిసి ఒక కల్పం వస్తుంది. అంటే ఒక కల్పము అంటే 4.32 బిలియన్ ఇయర్స్ వస్తుందన్నమాట. ఇప్పుడు చెప్పండి, 7 కల్పాలంటే ఎంత ఉంటుంది? ఇప్పుడు బ్రహ్మదేవుడి యొక్క జీవనకాల పరిమితి 100 ఇయర్స్ అయితే బ్రహ్మదేవుడి యొక్క ఒక రాత్రి పగలు కలిపి 2 కల్పాలు. అంటే బ్రహ్మదేవుడి జీవితకాలము లైఫ్ స్పాన్ ఇంకా ఎక్కువ అనమాట. అంటే 311 ట్రిలియన్ ఇయర్స్ వస్తుంది. మనకు ఇక్కడ మన్వంతరాలని చెప్పుకున్నాము, 14 మన్వంతరాలు ఉన్నాయి. 14 మన్వంతరాల్లో 14 మనువులు ఉంటారు. మనం ఇప్పుడు 7వ మనువు అయినటువంటి వైవస్వత మను కాలంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఫస్ట్ మనువు వచ్చి స్వయంభూ మను, సెకండ్ మను స్వారోచిస మను, సెకండ్ మను. తర్వాత ఉత్తమ మను, తాపస మను, తాపస లేదా తామస మను అని కూడా అంటారు. రైవత మను 5వ వారు, చాక్షుష మను 6వ వారు, వైవస్వత మను 7వ వారు, అలాగే సావర్ణి మను 8వ వాడు. అలాగే సావర్ణి మను తర్వాత మనకి దక్ష సావర్ణి, బ్రహ్మ సావర్ణి, ధర్మ సావర్ణి, రుద్ర సావర్ణి, రౌచ్య సావర్ణి, ఇంద్ర సావర్ణి, ఇలా 14 మనువులు ఉన్నారు. దాంట్లో మనము వైవస్వత మను కాలంలో మనము ఉన్నాము. కాబట్టి ఇక్కడ 7 కల్పాలు మార్కండేయ మహర్షి జీవితకాలం. ఆయన కొట్టుకుంటే ఒకసారి ప్రళయం అనేది ఒక 2 కల్పాలకు ఒకసారి వస్తుంది, ఒకసారి పాక్షిక ప్రళయం వస్తుంది, ఒకసారి మొత్తం ప్రళయం వచ్చేస్తుంది. అప్పుడు మొత్తం ప్రళయంలో ఎవరు ఉండరు. ఇక్కడ మార్కండేయ మహర్షి మాత్రం ఉంటారనమాట. 7 కల్పాలు అయిపోతే ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే అలా కొట్టుకుంటూ ప్రవాహంలో వస్తుంటారో ఎప్పుడైతే ఈ పూరి క్షేత్రంకి ఎంటర్ అవుతారో ఆయన కనిపిస్తుంది అన్ని నీళ్ళలో మునిగిపోయాయి కదా, ఈ ఒక్క ప్రదేశం ఏంటి, భూమి కనపడుతుంది ఏంటి, ఈ ప్రదేశం యొక్క విశిష్టత ఏంటి అని ఆశ్చర్యకరంగా చూస్తూ ఉంటారనమాట. అక్కడ ఒక మర్రి చెట్టు కనపడుతుంది. ఆ మర్రి చెట్టులో ఒక మర్రి వృక్షంలో మర్రి ఆకులో ఒక చిన్న బాబు శయనించి ఉంటాడనమాట. ఎప్పుడైతే అక్కడ చూస్తుంటే ఆ చిన్న బాబు మాట్లాడతాడనమాట, ఓ మార్కండేయ, నువ్వు అన్ని ప్రళయాల్లో అన్నీ కొట్టుకొని పోతాయి, కానీ ఈ ఒక్క పరమ పవిత్రమైన క్షేత్రం మాత్రం నీళ్ళలో మునగదు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే మిగిలిన నీ జీవితకాలం ఇక్కడ నువ్వు తపస్సు చేసుకోవచ్చు, నీకే అభ్యంతరము లేదు అని ఇక్కడ ఎవరు చెప్తారు? వటపత్ర సాయి. ఆయన ఎలా ఉంటారని ఒక చిన్న బాబులాగా తన కాలుని తన కాలు యొక్క బొటన వేలిని నోట్లో పెట్టుకొని చప్పరిస్తూ ఉంటారు. వటపత్ర సాయి స్వరూపం అంటారు. సో ఎప్పుడు దానికి ఒక పద్యం రాశారనమాట ఈ మార్కండేయ మహర్షి. కరారవిందే పదారవిందం ముఖారవిందే వినివేశ యంత్రం వటస్య పత్రస్య కుటేశయానం బాల ముకుందం మనసా స్మరామి. బాల ముకుంద స్తోత్రం అనమాట ఇది. సో దీంట్లో చెప్తారు ఎందుకు స్వామి పరమాత్ముడు భగవానుడు తన బొటనవేలిని నోట్లో పెట్టుకుంటాడు అనే దానికి ఒక అంతర్భావం ఏంటి అంటే, అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా తన పాద పద్మములు ఎంత చేరవలసిందే. ఎలాగైతే అన్ని నదులు, కాలువలు, సరస్సులు అన్నీ కూడా ఏర్లు, సెలయేళ్ళు అన్నీ కూడా సముద్రంలో ఎలా కలుస్తాయో అలాగే మనందరూ కూడా జీవరాశులన్నీ కూడా మనము భగవంతుడి యొక్క పాద పద్మాలకి చేరుకోవలసిందే. అలాగే భగవంతుడి యొక్క పాద పద్మం నుంచి అన్ని అతి పవిత్రమైనటువంటి గంగా, యమున, సరస్వతి అన్ని నదులు పుట్టాయి. అన్ని జీవనదులన్నీ కూడా భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి పుట్టాయన్నమాట. అందరూ ఆ పాద పద్మాన్ని సేవిస్తారు. అందుకని అనుకున్నారంట పరమాత్మ, ఈ కాలులో ఏముంది చూద్దాము అనేసి ఆ బొటనవేలుని తను చప్పరిచ్చారనమాట. ఏముంది చూద్దాము. కాబట్టి మనకు వటపత్ర సాయి రూపం ఆ విధంగా వచ్చింది. సో ఈ విధంగా మార్కండేయ మహర్షి ఆ ప్రదేశానికి వచ్చి మిగిలిన జీవితకాలం అంతా అక్కడికి వచ్చి తపస్సు చేసుకునేవారన్నమాట. సో ఇలా జరుగుతుంది పూరి క్షేత్రం. ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి విశేషాలు చాలా ఉన్నాయి, మీరు వినే ఉంటారు. 7 వింతలు ఇక్కడ ఉన్నాయి, ఆశ్చర్యకరమైనటువంటి అతి రహస్యాలు, ఈవెన్ శాస్త్రవేత్తలు కూడా అందనటువంటి విశేషాలు ఇక్కడ కనబడుతున్నాయి మనకు. ఎప్పుడైతే పూరి క్షేత్రాన్ని మనం సందర్శిస్తామో ప్రతిరోజు ఒక 5 గంటలు, సాయంత్రం 5 గంటలకు స్వామి యొక్క జెండాను మారుస్తారనమాట. ఆ స్వామి యొక్క ఎంత ఉంటుందంటే అది 270 అడుగులు ఉంటుంది. అంటే సుమారు 45 అంతస్తుల హైట్ ఉంటుందన్నమాట స్వామి పూరి క్షేత్రం యొక్క గోపురం. అంత గుడి అంత హైట్లో ఉంటుందన్నమాట మనకు. ఆ గుడి పైన, ఆ గోపురం పైన నీలి చక్రం, మనకు తెలుసు కదా సుదర్శన మహారాజు నీలి చక్రాన్ని, ఆ నీలి చక్రమే ఎంత ఉంటుందంటే ఒక 20 అడుగుల ఎత్తులో ఉంటుందన్నమాట. 20 అడుగుల ఎత్తు, 20 ఫీట్ ఉంటుందన్నమాట నీలి చక్రం. ఆ గోపురం పైన నీలి చక్రం పెడతారు. ఆ నీలి చక్రం బరువు ఒక టన్ను ఉంటుందన్నమాట. ఒక టన్ను అంటే 1000
1000 కిలోల బరువుని ఆ గోపురం పైన ప్రతిష్టాపిస్తారు. ఇక్కడ చూడండి, అది మన శక్తి కాదు, అది భగవంతుడి యొక్క శక్తి అన్నమాట. సో ప్రతినిత్యం 5 గంటలకు ఆ జెండాని ఎలా ఎక్కి చేస్తారు? జేసీబీలు అలాగే ఇంకా మిగతా అనేటువంటి ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటినీ కూడా వాహనాలని పిలిచి అని గుడిని ఎక్కించారనమాట. గోపురాన్ని స్వయంగా అక్కడ ఉండేటువంటి పండానే స్వయంగా ఆ గుడిని పైన గోపురాన్ని అతి సునాయాసంగా, ఎందుకంటే వాళ్ళకి అమితమైన భక్తి ఉంటుందన్నమాట. భక్తి శ్రద్ధలతో భక్తి భావంతో ఆ జెండాని ప్రతిరోజు సునాయాసంగా పైకెక్కి మారుస్తారు. ఇది 1800 సంవత్సరాల నుంచి జరుగుతుందన్నమాట. ప్రతి నిత్యము జెండాని మార్చడం. ఒక్కసారి ఏమైనా మిస్ అయితే మళ్ళీ 18 సంవత్సరాలు ఆ గుడిని క్లోజ్ చేసేయాలి. సో ఇలాంటి సంఘటన ఇంతవరకు జరగలేదు, ఎందుకంటే స్వామి యొక్క మహిమ అనేది ఉంది. మనలో కూడా భక్తి శ్రద్ధలు అనేవి ఉన్నాయి కాబట్టి అలాగే మనం ఈ భక్తిని అలాగే మనం కంటిన్యూ చేసుకోవాలి. భగవంతుని యొక్క ఆ చతుర్మూర్తి భావాన్ని, ఆ విగ్రహాన్ని, ఆ భక్తిని, ఆ స్వామి యొక్క విశిష్టతను మనం గుర్తించి మనం భక్తియుక్త సేవ చేస్తూనే ఉండాలి. అలాంటప్పుడు ఇలాంటి అశుభమైనటువంటి పనులు జరగవు. ఒకసారి ఎప్పుడో అయితే నేను విన్నాను, ఎప్పుడైతే జెండాను మారుస్తున్నారో ఒక అబ్బాయి పైనుంచి కింద పడిపోయారంట. ఎప్పుడైతే కిందకి పడిపోయి శరీరం కిందకి గుద్దుకుంటుందో అప్పుడు ఒక కోతి వచ్చి పట్టేసుకుందిందట ఆ అబ్బాయిని. ఇక్కడ చూడండి, హనుమాన్జీని అక్కడ ఉన్నారు, హనుమంతుడు అక్కడ వేడి ఆంజనేయ స్వామి అక్కడ ఉన్నారనమాట. ఆయన వచ్చి ఆయన రక్షిస్తుంటారు, ఆయన ఎక్కడికి పోనీరు. ఇప్పుడైతే తిరుమల వెంకటేశ్వర స్వామి ముందర వేడి ఆంజనేయ స్వామి ఎలా ఉంటారో రక్షిస్తూ ఉంటారనమాట. అలాగే ఇక్కడ కూడా వేడి ఆంజనేయ స్వామి వారు ఉన్నారు, ఆయన భక్తుడిగా అన్ని పరిరక్షిస్తూ అందరినీ కాపాడుతూ ఉంటారు. సో అలాగే ఇంకా మనం చూస్తే అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి. జెండాను మారుస్తారు. అలాగే గోపురం, ఇప్పుడు అంత పెద్ద గోపురం కదా, మనకు ఒక రోజులో ఎప్పుడైనా సరే మనకు నీడ పడుతుంది కదా. ఒక దినంలో తెల్లవారు నుంచి సాయంత్రం వరకు నీడ ఎక్కడో పడాలి. కానీ పూరి క్షేత్రంలో ఆ గుడిని యొక్క నీడ ఎక్కడ పడదు. అదే స్వామి యొక్క. అలాగే ఇంకా చాలా లీలలు ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా జెండా అది మార్చేసిన తర్వాత ఎప్పుడైతే స్వామి యొక్క గుడికి 4 ద్వారాలు ఉన్నాయన్నమాట. ఒకటి సింహద్వారం, ఫస్ట్ది సింహద్వారం నుంచి స్వామి వచ్చి రథం పైన ఆసీనులు అవుతారనమాట. ఆ సింహద్వారానికి ఉండేటువంటి విశిష్టత ఏంటంటే అది ధర్మాన్ని సూచిస్తుంది అనమాట. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. స్వామి ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మరూపంలో ఉంటుంది కాబట్టి ఇది ధర్మద్వారము. కాబట్టి మనం ప్రవేశించేటప్పుడు ఆ భావనతోనే మనం ఎంటర్ అవ్వాలన్నమాట. ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ధర్మమే భగవంతుడు కాబట్టి మనం ధర్మాన్ని పాటించాలి. సాధువు అంటే అందుకే సాధువు అని ఎందుకంటారు? సాధువు ధర్మ సూక్ష్మాలని, ధర్మ సూత్రాలని, భగవంతుని రూపమైనటువంటి ధర్మాన్ని ఎప్పుడు ఆయన జీవితంలో అనుసరిస్తూ ఉంటారు, అందరికీ బోధిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళనే సాధువులు అంటారు. సాధువులు అంటే కాషాయ వస్త్రం వేసుకున్న వాళ్ళు కాదు. సాధువులు అంటే ధర్మం ప్రకారం నడుచుకునేవారు, ధర్మం ప్రకారం పాలించేవారు, ధర్మాన్ని బోధించే వాళ్ళనే సాధువులు లేదా గురువులు అంటారు. గురువు అంటే చాలా డెఫినేషన్ ఉందండి, చాలా పెద్ద పొజిషన్. అందరికీ అది రాదన్నమాట. అన్ని ఇంద్రియాలను నిగ్రహం చేసుకోవాలి, ధర్మాన్ని యథాతథంగా పాటించే వాళ్ళనే సాధువు లేదా గురువు అంటారు. సో అలా మొదటిది సింహద్వారము, నెక్స్ట్ది అశ్వద్వారము. 4 ద్వారాలు ఉన్నాయని చెప్పాము కదా మనము. ఇంకొకటి అశ్వద్వారం సూచించేది జ్ఞానాన్ని, అంటే భగవద్ జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, వీటిని సూచించేది అశ్వద్వారము. అలాగే వ్యాఘ్రద్వారం, 3వది వ్యాఘ్రద్వారం. ఈ వ్యాఘ్రం అంటే ఏంటి? పులి యొక్క ద్వారం. అది ఏం సూచిస్తుందంటే మనకు వైరాగ్యాన్ని సూచిస్తుంది. వైరాగ్యం అంటే ఏంటి? అలాగే సన్యాసి డ్రెస్ వేసుకోవడము, ఇల్లు అందరినీ వదిలేసేయడము, అడవులకు వెళ్ళిపోవడము. దీన్నే మనము కలికాలంలో వైరాగ్యము అంటాము. కానీ అది తప్పు భావన. వైరాగ్యం అంటే మనం గృహస్థుడైనా సరే మనం ధర్మ సూక్ష్మాలను పాటిస్తూ, రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ని పాటిస్తూ, దేవుడు ఇచ్చినటువంటి సూచనని ధర్మం ప్రకారము ధార్మికంగా సంపాదించి, ధార్మికంగా ఖర్చు పెట్టి, అలాగే ఆత్మజ్ఞానం తెలుసుకొని, పరమాత్మ సాక్షాత్కారం చేసుకొని మన జీవనాన్ని గడిపేవాడు, అందరికీ దాన్ని పంచేవాళ్ళని మనం ఏమంటాము? ధర్మాత్ములు అంటారు. కాబట్టి దీన్నే ఏమంటాం మనము? వైరాగ్యము అంటారు. వైరాగ్యము అంటే ఎప్పుడో వచ్చేదండి, 70-80 ఏళ్ళకు అలా వచ్చేది. 70 ఏళ్ళ 80 ఏళ్ళకి వచ్చేదే వైరాగ్యం కాదండి. చిన్న వయసు నుంచి కూడా, ఇప్పుడు ప్రహ్లాదుడికి చిన్న వయసు నుంచి 5 ఏళ్ల వయసు నుంచి కూడా వచ్చిందా లేదా వైరాగ్యము? వైరాగ్యం అంటే భౌతిక విషయాల మీద ఆసక్తి లేకుండా ఆధ్యాత్మిక విషయాల పైన ఆసక్తి కలవాళ్ళనే మనము వైరాగి అంటారు. అలాగే ఇంద్రియాలందరినీ నిగ్రహించుకునే వాళ్ళని వైరాగి అంటారు. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ద్వారం వచ్చి హతద్వారము, అంటే ఏనుగు ద్వారం.
ఏనుగు ద్వారం సూచించేదంటే ఐశ్వర్య భావాన్ని సూచిస్తుంది. ఇక్కడ ఐశ్వర్యం అంటే స్వామిని చూసాం, జగన్నాథ స్వామికి మనం ముందే చెప్పుకున్నాము. జగన్నాథుకి ఎన్నో రకరకాల అలంకారాలు ఉంటాయి, అలాగే నిత్య నైవేద్యాలు ఉంటాయి, చెప్పని పోగుంటుంది. ఒక గంటకి నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు. స్వామి తినేసి చేతులు కడుగునే లోపల మళ్ళీ ఒక 50 రకాలు చెప్పని పోగు వచ్చేస్తున్నారు, లేదా 108 రకాలు చెప్పని పోగు వచ్చేస్తుంది. కాబట్టి ఆయన ఐశ్వర్య భావంలో ఉంటారు. అన్నిటికంటే మించింది ఔదార్య భావం. పూరి క్షేత్రం మొత్తం కూడా ఔదార్య భావంలో ఉందండి. మీరు చూసారు కదా జగన్నాథ స్వామి ఎలా ఉంటారో. జగన్నాథ స్వామి ఎలా ఉంటారు? ఇలా ఫ్లూట్ పట్టుకొని ఉంటారా? ఇలా శస్త్రధారి ఉంటారా? లేదా వెంకటేశ్వర స్వామిలాగా కటహస్తం ఇలా ఉంటారా? ఉండరు. స్వామి ఇలా 2 చేతులు చాపుకొని మూల విగ్రహమే మొత్తము బయటికి వచ్చి అందరికీ దర్శనం కల్పించి అందరినీ ఉద్ధరించి అందరినీ ఆ దగ్గరికి వచ్చేయండి, ఈ కుంట వద్దు, మీరు వైకుంఠానికి వచ్చేసేయండి అని స్వామి అందరినీ ప్రేమగా పిలుస్తుంటారండి. అన్నిటికంటే మనకు మర్సీఫుల్ దయాళీకరమైనటువంటి విగ్రహ రూపం ఏదన్నా ఉంది అంటే అది దారు బ్రహ్మ చతుర్మూర్తి జగన్నాథ బలదేవ సుభద్ర సుదర్శన మహారాజు రూపంలో 4 అవతారాల్లో ఆయన మనకు దర్శనమించి ఆ అవతారాన్ని అందరికీ పంచి మనం కూడా ఔదార్య భావాన్ని మనం కల్టివేట్ చేసుకునేలాగా ఈ రూపం మనకు చెప్తుందనమాట. జగన్నాథ స్వామి అంటే జగన్నాథ స్వామి దయారూపంలో ఉన్నారు, మనకు అవసరం లేదు అని కాదు. జగన్నాథ స్వామి నుంచి మనం ఏం నేర్చుకున్నాం అనేదే మనకు ముఖ్యం. అందుకే నేను చెప్తుంటాను, ప్రతి లీలలోనూ అందు నుంచి మనం ఏం నేర్చుకున్నాం అది ముఖ్యమండి. లేదంటే మనం వినడము, అర్థం చేసుకోవడం, డిస్కస్ చేయడము ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం. మనము భగవంతుడి నుంచి మనం ఔదార్య భావాన్ని అందరికీ దయ పంచాలి, అందరికీ ప్రేమ పంచాలి. దీన్నే మనకు స్వామివారు సూచిస్తున్నారు. దాన్ని మనము పెంపొందించుకోవాలి. వి షుడ్ బి వెరీ కైండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఇన్ దిస్ హ్యూమన్ ఫార్మ్ అండ్ వేర్ వీ గెట్ సెల్ఫ్ రియలైజేషన్. దట్ ఈస్ ద సెల్ఫ్ రియలైజేషన్. Controlling ourselves and serving everybody and showing mercy to all living creatures and developing the consciousness, Bhagavan consciousness, and following all the instructions of the God in this human form of life and aiming, going back to Godhead, and this is not our permanent life and this is not our permanent home. ఇది నేను చెప్తున్నది ఇంగ్లీష్ వాళ్ళ కోసం కొద్దిగా చెప్పాను. సో మనిషి యొక్క లక్ష్యం ఏంటి అంటే పరమాత్మ స్వరూపాన్ని, పరమాత్మ జ్ఞానాన్ని గ్రహించి అందుకు తగినటువంటి జీవితాన్ని మనం అభివృద్ధి చేసుకొని దాన్నే ఫాలో అయ్యి మన జీవితం లక్ష్యం ఏంటండి? కృష్ణ ప్రేమను పొందడము, భగవంతుని ప్రేమను పొంది తిరిగి మన స్థిరమైనటువంటి ఇల్లు ఏంటి? మన భగవంతుడు ఎక్కడ ఉన్నాడో అదే అండి. భగవంతుడికి భూమి మీద ఉన్నాడు అనుకోండి, అదే మన ఇల్లు. భగవంతుడు నరకంలో ఉన్నాడు అనుకోండి, అదే మన ఇల్లు. కాబట్టి ఎక్కడ భగవంతుడు ఉన్నాడో అక్కడ మనం కూడా ఉండాలి. అదే పరమపదమని చెప్పకనే ఇక్కడ జగన్నాథ రూపము చెప్తుంది. అందరూ నా దగ్గరికి వచ్చేసేయండి, ఎవరు ఇక్కడ ఉండొద్దని స్వామి స్వయంగా రథోత్సవంలో ఎందుకు వచ్చారు? రథోత్సవంలో అక్కడి నుంచి గుండిచా మందిరికి రావడంలో దాని యొక్క అంతర్భావం ఏంటి? అందరినీ కూడా తన వెంట తీసుకొని వెళ్ళిపోవాలని వచ్చారనమాట. అందరినీ వైకుంఠాన్ని పంపించేస్తారు ఆయన. అందరికీ మర్సి ఇస్తారు, అన్ని జంతువులకి మర్సి ఇస్తారు. మనుషులకే కాదు, జంతువులకు, పక్షులకు, సకల జీవరాశులకు 84 లక్షల జీవరాశులకు ఆయన దయని, ప్రేమని 3 లోకాల్లో, ఊర్ధ్వలోకం, మధ్యలోకం, అధోలోకం, ప్రతి ఒక్క జీవరాశికి కూడా. ఇప్పుడు అనుకుంటాం మనం మాత్రమే వింటున్నాం ఈ రూమ్లో అనుకుంటున్నారు మీరు. ఎన్ని జీవరాశులు, ఎన్ని ఆత్మలు ఉన్నాయి ఈ రూమ్లో అంటే మీరు లెక్క పెట్టి చెప్పగలరా? ఈ ఆత్మజ్ఞానం మనం డిస్కస్ చేసుకుంటున్నాము. పరమాత్మ జ్ఞానాన్ని ఎంతమంది ఇక్కడ వింటున్నారు? మనం కౌంట్ ఒక లెక్క పెట్టుకోండి, 50 మంది వింటున్నారు ఈ క్లాస్లో, ఈ రూమ్లో. అదే కరెక్టా? కాదండి. మనకు కంటికి కనిపించినవే కాదు, మనకు కంటికి కనిపించినటువంటి జీవరాశులు కూడా ఉన్నాయి. ఇప్పుడు మనం మైక్రోస్కోప్ పెట్టి చూస్తే ఇక్కడ లక్షల జీవరాశులు ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ మైక్రోబ్స్ ఇన్ దిస్ రూమ్, ఇన్ దిస్ ఎయిర్, ఇన్ దిస్ అట్మాస్ఫియర్ where they can exist and not perceivable to our eyes because we have limited energy in our eyes. సో మనం చూసేది కొంచెం మాత్రమే శక్తి, మన వినికిడి కొంచెం మాత్రమే ఉంటుందండి. మన వినికిడి ఎంత ఉంటుంది? మనం 20 నుంచి 20,000 హెడ్స్ వరకు మనం వినగలం. ఆ తర్వాత మనం వినలేము. కుక్కలు 50,000 వరకు వింటాయి. గబ్బిలాలు లక్ష హెడ్స్ వరకు శబ్దాన్ని వింటాయి. కానీ మనకున్నటువంటి పరిమితి ఏంది? కొంచెం మాత్రమే. అలాగే చూపు కూడా అంతే. ఒక విజన్ మనకు కొంత శక్తి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత మనం స్పెట్స్ వేసుకుంటున్నాం కదా, స్పెట్స్ వేసుకున్నా కూడా కొంచెమే కదా. కాబట్టి ఈ రూమ్లో ఎన్ని జీవరాశులు ఉన్నాయో మీరు లెక్క పెట్టి చెప్పగలరా? చెప్పలేము. ప్రతి జీవరాశిలో, ప్రతి మైక్రోబ్లో, ప్రతి సూక్ష్మజీవిలో పరమాత్మ ఉన్నారు అని చెప్పడమే భగవత్ తత్వము, భగవత్ స్వరూపము, సర్వాంతర్యామిత్యం అనేది మనం చెప్పుకున్నాం. ఇదే అండి సర్వాంతర్యం. ప్రతి అణువులోనూ అంటే గోడలో లేరా? శక్తి ఉంది. కాకపోతే శక్తి అనేది ఒక రూపం నుంచి ఇంకొక రూపంకి మారుతుంది కదా. మనం తినేటువంటి శక్తి ఎలా మారుతుంది?
యాంత్రిక శక్తి నుంచి రసాయన శక్తి, రసాయన శక్తి నుంచి జీవశక్తికి మారుతుంది. కాబట్టి భగవంతుడు అనేది శక్తి స్వరూపంలో ఉన్నారు. శక్తి ఒక రూపం నుంచి ఇంకొక రూపం మారుతుంది, అంతే, ఇంకేం లేదు. ఇది దయాశక్తి, ఔదార్య శక్తి. దీన్ని, ఈ తత్వాన్ని మనకు జగన్నాథ స్వామి ఇవన్నీ చెప్తుంది. ఇవన్నీ నేను చెప్పాలండి, నా బాధ్యత ఇది. ఎందుకంటే మనం అర్థం అవ్వాలి. ఏదో జగన్నాథ స్వామి వచ్చేసారు, మనకి కరుణించారు, పూజ చేసాము, దర్శనం చేసుకున్నాము, ఇంటికి వచ్చేసినాము అని కానే కాదు. ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు మనం ఎప్పుడూ తరించలేము. ఇలా ఇంకా ఎన్నో జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. బట్ అర్థం కాకపోయినా కూడా మనము శ్రద్ధగా వింటే మనకు మహత్పుణ్యం అనమాట. కథాసు మహత్పుణ్యం. భగవంతుని యొక్క ఏదైనా సరే, భగవంతుని సూచనలు, భగవంతుని కథ, తత్ కథాసు మహత్పుణ్యం. ఇట్ రిమూవ్స్ ఆల్ అవర్ ఇంప్యూరిటీస్ ఫ్రమ్ ద హార్ట్. ఎప్పుడైతే మనం జ్ఞానాన్ని శ్రవణం చేస్తామో అది మన హార్ట్లోకి వెళ్ళి, మన హృదయంలోకి వెళ్ళి, మన హృదయంలో ఉన్నటువంటి లక్షల జన్మలు తీసుకొని ఉంటాం. ఆ జన్మల్లో మనం చేసినటువంటి చెడు కార్యాలు, చెడు కర్మలన్నింటినీ కూడా ఒక భగవత్ కథకే ఉందండి. ఆ శక్తి దేనికి లేదు. భగవత్ నామానికి, భగవత్ కథకే ఉంది, ఇంకా దేనికి లేదు. మనము యజ్ఞాలు చేస్తాం, దానాలు చేస్తాం, తపస్సు చేస్తాం, కొన్నిటిని మాత్రమే మనము పోగొట్టగలము. కానీ కథాసు మహత్పుణ్యం, అన్ని అభద్రాలు వెళ్ళిపోతాయి. ఎన్నో లక్షల జన్మల అభద్రాలు మన హృదయంలో ఉంటాయి. మన కర్మలో సూక్ష్మ రూపంలో ఉంటాయండి. గుండెలో ఉన్నాయంటే గుండెలో ఉండవు. గుండెలో 4 గదులు ఉంటాయండి. అలా కాదు, మనకు సూక్ష్మ రూపం ఉంటుంది, స్థూల శరీరం ఉంటుంది. మనకి మన ఆత్మస్వరూపం కాబట్టి మనకు 2 రూపాలు ఉంటాయి. ఇది స్థూల శరీరము, ఫిజికల్ బాడీ. సూక్ష్మ శరీరం అనేది ఇంకొకటి ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనకు సూక్ష్మ రూపంలో ఉంటాయి. అవన్నీ కూడా ఈ అభద్రాలన్నింటినీ కూడా తొలగిస్తుంది. యత్ కథాసు మహత్పుణ్యం. అది అన్ని జరిగేది భగవద్గీత వినడం వల్ల. సరే, కాబట్టి మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. ఆ గుడిని మనము ప్రతి రోజంతా చూస్తే ఎక్కడ మనకు నీడ కనపడదు. అలాగే గుడి గోపురం మీద పక్షులు కానీ, విమానాలు కానీ వెళ్ళేది మనం ఎప్పుడు చూడలేము. అక్కడ జరగదు. ఎప్పుడు కూడా గోపురం పైన పక్షులు రావడము, రెట్ట వేయడము, విమానాలు పోవడము ఇలాంటివి జరగదండి. అదే అండి, ఇది సైంటిస్టులు ఎంతో దాని మీద పరిశోధన చేశారు. ఎందుకు ఇది గవర్నమెంట్ అని చెప్పలేదు, దిస్ ఈజ్ నాట్ ఫ్లయింగ్ జోన్ అని చెప్పలేదు, బట్ ఇట్ ఈస్ ఏ నాన్ ఫ్లయింగ్ జోన్. అది అలాగే ఉంది. ఎందుకంటే భగవంతుని యొక్క శక్తి అంటే నేను భగవంతుడి శక్తి చూపిస్తేనే కదా మనం అర్థం చేసుకుంటాం. భగవంతుడి శక్తిని చూపించకుండా అలాగే నేను దేవుడిని, నేను దేవాది దేవుడిని అంటే ఎవరైనా వింటారా? మనం వస్తామా? ఏదో ఒక శక్తిని, తంత్రాన్ని, మంత్రాన్ని మనం చూపిస్తే అప్పుడు అందరూ మనం నమ్ముతాం. ఓ యా, ఈజ్ ఎ గాడ్, ఈజ్ ఏ సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్ అంటాం. ఎన్ని శక్తులు చూపిస్తే అంత పెద్ద దేవుడు అనుకుంటాం మనం. కాబట్టి భగవంతుని యొక్క ఒక సూక్ష్మమైనటువంటి మైక్రో ఎనర్జీ వచ్చి జస్ట్ మనకి మహిమలు మాత్రమే. ఆ మహిమల కోసం మనం కాదండి, భగవంతుని యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. తన ఇన్స్ట్రక్షన్ని వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హిస్ ఇన్స్ట్రక్షన్, భగవాన్ ఇన్స్ట్రక్షన్స్. సో దట్ ఈస్ ద రియలైజేషన్. దెన్ ఓన్లీ ద ట్రాన్స్ఫర్మేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ అవర్ హార్ట్. అంతేకాండి, ఆ లీలలు, ఆ గుణాలు అన్నింటినీ వింటేనే కదా మనం మారుతాము. ఆ మారడానికే మనము భగవంతుని కథని వినాలి. భగవంతుని కథ వింటే మనకేం వస్తుంది? అవునా, నా గురించి చరిత్ర మీకు చెప్తాను, నా బయోగ్రఫీ, మీకు ఏమన్నా లాభం ఉందా? నా పేరు మీరు మీనా 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 అని ఎంత చెప్పించినా దాంట్లో ఏమన్నా మనకు బెనిఫిట్ ఉందా? లేదు. అదే భగవంతుని యొక్క నామాన్ని స్మరించండి. ప్రతి ఒక్క లెటర్ కూడా అది ట్రాన్సెండెంటల్, మహత్యం. కృష్ణ అని నామాన్ని మీరు పలికితే అన్ని వైభవం, అన్ని మరణాలు వెళ్ళిపోతాయి, అన్ని కంటామినేషన్స్ వెళ్ళిపోతాయి. యూ కెన్ ప్యూరిఫై యువర్ సెల్ఫ్, యూ కెన్ బికమ్ ప్యూరిఫైడ్ స్టేట్ అండ్ గెట్ ట్రాన్స్ఫర్మేషన్. కాబట్టి భగవంతుని నామాన్ని, భగవంతుని కథని మనం ఎప్పుడు వినాలండి, ఎంత వీలైతే అంత వినాలి. ఇలా ఎన్నో ఉన్నాయండి. అక్కడ సముద్రం కూడా ఉంది. సముద్రంలో ఎలా, మన పూరి బీచ్ చూశారు కదా మీరు, ఆ పూరిలో సముద్రంలో అలలు ఎలా వస్తాయి? మామూలుగా ఉదయం ఎలా ఉంటాయి? సముద్రం నుంచి భూమి వైపుకి వస్తాయి, సాయంత్రము భూమి నుంచి సముద్రం వైపుకి వెళ్తాయి. కానీ పూరి బీచ్లో మాత్రము బంగాళాఖాతంలో అక్కడ ఆపోజిట్లో అలలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ఒక ఇది. ఎప్పుడైతే మీరు సింహద్వారం దగ్గరికి వెళ్తారో అక్కడ మనకు డిఫరెంట్ శబ్దాలు అనేవి వినపడతాయి అనమాట. ఎప్పుడైతే మీరు సింహద్వారంకి ఎంటర్ అవుతారో అక్కడ మనకు డిఫరెంట్ అంటే ఆశ్చర్యకరమైనటువంటి శబ్దాన్ని మనం వినగలుగుతాం. అది భగవంతుని యొక్క శక్తి స్వరూపము. ఇలా ఎన్నో అక్కడ ఇంకా వేరే మనం ప్రసాదానికి వస్తే 7 కుండలలో ప్రసాదాన్ని తయారు చేస్తారు. 7 కుండలలో కలిగి కింద కుండలో కాకుండా 7వ కుండలో మొదట ప్రసాదం తయారవుతుంది. అలా 6, 5, 4, 3, 2, 1 అలా ప్రసాదం సరిపోతుంది. ఈ ప్రతిరోజు కూడా 2000 నుంచి 20,000 మంది భక్తులు అక్కడికి వస్తారు. అందరికీ కూడా ప్రసాదం సరిపోతుంది. ఒకే ప్రమాణం చేస్తారు, అయినా కూడా ప్రసాదం సరిపోతుంది. అండ్ అందరికీ షార్టేజ్ అనేది రాదండి.
ఎవరికి సరిపోలేదు అనేటువంటి భావన అక్కడ లేదు. అందరికీ కూడా ప్రసాదం అనేది అందించబడుతుంది. అలా ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి విశేషాలు పూరి జగన్నాథ్లో ఉన్నాయి. అలాగే ఆయన ఎంతోమంది భక్తుల్ని ఆయన తరింపజేశారు. మీకు చెప్పాను, బృందావనంలో ఒక మహిళ ఉంది. ఆమె చిన్న లడ్డు గోపాల్ని మీకు చెప్తున్నాను ఇలా. ఎప్పుడైతే ఇక్కడ జగన్నాథ స్వామి అంటే కృష్ణనే, ఎప్పుడైతే ఆమె లడ్డు గోపాల్ని తన ఇంట్లో పెట్టుకొని తన చిన్న బాబులాగా చూసుకుంటుందండి. ఎప్పుడైతే చూసుకుంటుంటుందో ఆమెకు వృద్ధాప్యం అనేది వస్తుందన్నమాట. అంటే ఆ విగ్రహాన్ని తీసుకొని స్నానం చేయించడము, తనకు పాలు పట్టించడము, తనని పడుకోబెట్టడం, ఇలా సేవలు అందిస్తుంటుంది చిన్న లడ్డు గోపాల్ని, చిన్న గోపాల్ని. సో ఎప్పుడైతే ఆమె వృద్ధాప్యానికి వస్తుందో వాళ్ళ కోడలికి అప్పగిస్తుంది అనమాట ఆ సేవని. అమ్మ, ఇక నేను వృద్ధాప్యానికి వచ్చాను, ఇంకా నేను ఆ బాబుని చూసుకోలేను, నువ్వు చూసుకో అని సేవిస్తుంది. కోడలు ఏం చేస్తుంది, తెల్లవారులు లేచి తనకు స్నానం చేయించి, తనకు పాలు ఇచ్చి, తనకు పడుకోబెట్టి ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. ఒకసారి ఆమె స్నానం చేయించడానికి ఆ లడ్డు గోపాల్ని తీసుకెళ్తుంది అనమాట. ఎప్పుడైతే తీసుకుని ఒక డబ్బులో పెట్టాలనుకుంటుందో లడ్డు గోపాల్ చేతిలో నుంచి జారి కింద పడి, ఎప్పుడైతే జారి కింద పడిపోతారో శబ్దం వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తారు, అత్తగారికి తెలియదు అనమాట ఇట్లా పడిపోయింది. ఆ కోడలు ఏం చేస్తుంది, కింద పడిపోయారనేసి మెల్లగా తీసి తనని వల్ల పెట్టి మళ్ళీ సేవ్ చేసి మళ్ళీ తనని పడుకోబెడుతుంది. ఆ రోజు నుంచి వాళ్ళ అత్తగారు ఆహారాన్ని మానేస్తారు. చూడండి, ఎప్పుడు కూడా తల్లికి బిడ్డకు ఉండేటువంటి కనెక్షన్. ఆమె ఏమనుకుంటుంది, గోపాల్ని తన బిడ్డలాగా భావిస్తూ ఉంటుంది అనమాట. అందుకే భావగ్రాహి జనార్దన అంటారు. మనం ఏ భావంలో కొలిస్తే ఆ భావంలో భగవంతుడు ఉంటారు. తండ్రిగా అంటే తండ్రి, బిడ్డగా అంటే బిడ్డ, స్నేహితుడు అంటే స్నేహితుడు, అలా భావన తీసుకుంటారనమాట భగవంతుడు. ఏ రిలేషన్షిప్ అయినా తీసుకుంటారు భగవంతుడు, అందులో ఎటువంటి ఆశ్చర్యము లేదు. సో ఎప్పుడైతే అలా జరిగితే ఆ అత్తగారు ఆహారాన్ని మానేస్తారు. ఆమెకి ఎలా తెలిసింది లడ్డు గోపాల్ పడిపోయాడని? కోడలు చెప్పదనమాట. ఎందుకు అత్తయ్య మీరు ఆహారం తినండి, ప్రసాదం తీసుకోండి అంటే నేను తీసుకోను, నాకు ఎందుకో మనసు బాగలేదు, ఎందుకో నా లడ్డు గోపాలకి ఏమన్నా అయిందా అని అంటుంది అనమాట కోడలతో. అలా 2-3 రోజులు ఆహారం తినకపోయేటప్పటికి ఆ కోడలు చెప్పేస్తుంది అనమాట, అత్తగారు నన్ను క్షమించండి, ఇలా నేను స్నానం చేసేటప్పుడు లడ్డు గోపాల్ కింద పడిపోయారు, నన్ను క్షమించండి, నేను పొరపాటును చేశాను అంటే అప్పుడు ఆమె తెలుసుకుంటుంది, ఇలా చేయొచ్చా నువ్వు, అలా ఎలా ఏమారుతావు, ఇట్లా బిడ్డని ఎట్లా కింద పడేస్తావు, ఎంత దెబ్బ తగిలిందో, నా చిన్ని బాబుకి ఎంత దెబ్బ తగిలిందో, ఎలా ఉన్నాడో, తనకి జ్వరం వస్తుందో, ఏం నొప్పి వస్తుందో తెలియదు, వెంటనే వెళ్ళేసి డాక్టర్ని తీసుకుంటాను, వెంటనే వెళ్ళేసి డాక్టర్ని తీసుకుంటా అంటుంది. అప్పుడు కోడలు అనుకుంటుంది, ఈమెకి పిచ్చి చాలా ముదిరిపోయింది. భక్తులు అలానే కనపడతారండి, పిచ్చి వాళ్ళు అలాగే కనపడతారు, అవునా కదా. ఇంకా ఆమె నువ్వు డాక్టర్ని తీసుకురాకపోతే నేను ఆహారాన్ని మొత్తం మానేస్తారు, నేను శరీరాన్ని వదిలేస్తాను అని చెప్తుంది. ఇంకా కోడలికి చాలా బాధ అయిపోయేసి సరే అంటారు, నేను వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తాను. సో డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాడు. ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, కార్డియాలజిస్టా, ఈఎన్టీనా, సైకియాట్రిస్టా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నామే, ఎక్కడికి వెళ్ళలో తెలియదు, ఎవరో ఉన్న డాక్టర్ని దగ్గరికి తీసుకొని వచ్చేస్తుంది. ఆయన చెప్తుంది, ఇలా మా అత్తగారి పరిస్థితి, మీరు వచ్చి ఊరికి ఎగ్జామిన్ చేసి చూసేసి పోండి, ఆమె సంతృప్తి చెందుతుంది. ఆ డాక్టర్ ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చి చూస్తారు, లడ్డు గోపాల్ని చూసి ఇలా చూసి, అమ్మ బాగున్నారమ్మా, ఏం ప్రాబ్లం లేదు, ఈ లడ్డు గోపాల్కి చాలా సురక్షితంగా ఆరోగ్యంగా ఉన్నాడు అని చెప్తుంది అనమాట. అప్పుడు వాళ్ళ అత్తగారు, అసలు నువ్వు డాక్టర్ చదివావా, డాక్టర్ డిగ్రీ ఉందా, చూసి రాసావా, ఏమన్నా పరీక్ష, లేదంటే ఫెయిల్ అయ్యావా, ఎవరిచ్చారు నీకు డాక్టర్ పదవిని నీకు ఎవరిచ్చారు, ఆ అర్హతను ఎవరిచ్చారు అంటుంది. అదేంటమ్మా అలా అంటారు, నేను రిజిస్టర్డ్ డాక్టర్ని, నేను కార్డియాలజిస్ట్ని, నేను జనరల్ డాక్టర్ని, ఎండి చేశాను, ఎఫ్ఆర్సిఎస్ చేశాను నేను అమెరికాలో, నన్నే నువ్వు అలా అంటావా? మరి ఏ డాక్టర్ అయినా సరే వస్తువుని ఎలా పరీక్ష చేస్తాడు, ఒకటి ఇలా ఉంటుంది కదా, ఆమె చదువు రాదు అనమాట, ఇలా చెవులో పెట్టుకుంటారు కదా, ఇంకొకటి హృదయం దగ్గర పెడతారు కదా, నువ్వు అలా పెట్టలేదే, మరి నువ్వేం డాక్టరు అంటుందన్నమాట. అప్పుడు సరే అనేసి ఈమె కనీసం బేసిక్ మనం ఫాలో అవుతాం, ఈమె నమ్ముతుందని చెప్పి ఆయన స్టెటోస్కోప్ తీసి ఆ స్వామి యొక్క హృదయం దగ్గర పెడతారు. ఎప్పుడైతే హృదయం దగ్గర పెడతారో అప్పుడు ఠప్ 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 అనే శబ్దం వస్తుంది. ఆ డాక్టర్ కళ్ళు తిరిగి కింద పడుతుంది. ఇప్పుడు ఆయనకు డాక్టర్ కావాలి, అవునా కదా, ఇప్పుడు ఆయనకు డాక్టర్ కావాలి. ఇలా ఉంటుందండి. నిజంగానే స్వామికి బాగాలేదు, ఆయన కళ్ళు తిరిగి కింద పడిపోతారు, ఆయన నీటిచ్చి మరీ తిరిగి లేపుతారు. సో అలా రియలైజ్ అయ్యి స్వామిని ప్రార్థించి, స్వామి మా అపరాధం జరిగింది, మమ్మల్ని మన్నించండి అని లడ్డు గోపాల్ని చూసుకుంటారు. ఇందులో జరిగింది ఏంటంటే, ఆమె భావించింది దెబ్బ తగిలింది లడ్డు గోపాల్కి, అలానే తగిలిందా లేదా, హృదయం పనిచేస్తుందా లేదా స్వామికి. అలాగే జగన్నాథ స్వామిని కూడా టెస్ట్ చేయబోయారనమాట. స్నానయాత్ర చేస్తారు అందరూ అండి, 108 కలశాలతో అభిషేకం చేస్తారు స్వామిని. ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది. మనం వెళ్ళినా కూడా స్వామికి మనము స్నానం చేయించవచ్చు అనమాట. ప్రతి భక్తుడు కూడా ఒక కుండలో తీసుకెళ్తారు, ఒక బిందెలో స్వామికి స్నానం చేపిస్తారనమాట. చేపిస్తానే ఆయన జ్వరం వచ్చేస్తుంది. ఎంత టెంపరేచర్ వస్తుందో ఒక తాంత్రికుడు ఉన్నాడు, మీ జగన్నాథ స్వామి
జ్వరం వస్తుందా? అదే దేవుడికి ఎక్కడ జ్వరం వస్తుందా? ఇదంతా మీ కల్పితము, మీరు పిచ్చివాళ్ళు అంటాడనమాట. సరే అని ఆయన వెళ్తాడు జగన్నాథ స్వామి యొక్క జ్వరాన్ని టెస్ట్ చేయడానికి అనమాట. ఒక పెద్ద జ్వరమానిని తీసుకెళ్తాడనమాట. తీసుకెళ్ళి జ్వరమానిని కూడా పెట్టరు, ఒక చెయ్యి ఇట్లా పట్టుకోగానే ఎంత కాలిపోతుంటుందంటే స్వామి యొక్క శరీరము, ఎప్పుడైతే ఆ టర్మామీటర్ని పెడతారు టర్మామీటర్లో టప్ అని పేలిపోతుంది. అప్పుడు ఆయనకు అర్థమవుతుంది, అయ్యో నేను ఎంతో అపరాధం చేశాను, నిజంగానే స్వామికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిందంటే జ్వరం వస్తుంది, కడుపులో నొప్పి వస్తుందంటే కడుపులో నొప్పే వస్తుంది. సో అందుకే ఆయన మనము భావగ్రాహి జనార్దన అంటే భగవంతునికి మనకు జీవానికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి? భావములోన బాహ్యమునందును గోవింద గోవింద నీ కొలువబో మనసా భావములోన బాహ్యమునందును గోవింద గోవింద అని కొలువబో మనస అంటే మన మనసుతో స్వామిని లింక్ చేసుకుంటున్నాం, కనెక్ట్ చేసుకుంటున్నాం. యోగా అంటే ఏంటండి? యోగా అంటే మనం మ్యాట్ వేసుకుని ఎక్సర్సైజ్ చేయడం కాదు, అది భగవంతుని కనెక్షన్ కాదు, అది మన శరీరానికి మాత్రమే. కానీ భక్తి యోగా అంటే ఏంటి? మన మనసుని భగవంతుని మనసు మీద, మన హృదయాన్ని భగవంతుని యొక్క హృదయాన్ని మనం కనెక్ట్ చేయడము, సంధానం చేయడము, దట్ ఈజ్ యోగా. దాన్నే యోగా అంటారు. ఆత్మలో మనసుతో, శుద్ధ మనసుతో నామస్మరణ ఎలా చేయాలి? మన మనసుని భగవంతుని మీద కేంద్రీకరించాలి. దాన్నే భక్తి యోగా అంటారు, దాన్ని అసలైన భక్తి యోగా అంటారు. ఇవన్నీ కూడా మన శరీరానికి సంబంధించి. కాబట్టి ఈయనని భావగ్రాహి జనార్దన అంటారు. ఇక్కడ అర్థమైంది కదా, మనకి ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఇంకొక ఆమె వచ్చి స్వామికి ఇన్ని భోగాలు పెడుతున్నారు, స్వామి కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఇంకా ఈ బిడ్డ ఆమె కూడా పుత్రులాగా అనుకుంటా అంటుంది జగన్నాథ స్వామి. ఆమె ఏం చేస్తుందంటే వేప పచ్చడి, వేపాకు తీసి బాగా మర్దనం చేసి బాగా రుద్ది ఒక బౌల్లో తీసుకొని వెళ్ళి అక్కడ ఉండేటువంటి గరుడ స్తంభం దగ్గరికి వెళ్ళి, ఓ జగన్నాథ నీకు కడుపు నొప్పి వస్తుంది అయ్యా, ఇన్ని స్వీట్స్ తిన్నావు, ఇన్ని ఆయిల్ ఫుడ్స్ తిన్నావు, నీ కడుపు నొప్పి వచ్చేస్తుంది, నువ్వు వేప పచ్చడి తింటే నీ కడుపు నొప్పి అన్నీ పోతుంది అని ఒక వేప పచ్చడిని ఒక చిన్న మట్టిగుండ పాత్రలో తీసుకెళ్ళి ఆ గరుడ స్తంభం దగ్గరికి వెళ్ళి, ఓ జగన్నాథ, ఓ నాయన పుత్ర రా వచ్చి తిను, ఈ తీసుకో, నువ్వు నీ కడుపు నొప్పి వచ్చేస్తుంది, నేను తట్టుకోలేను తల్లిగా అని చెప్తుంటుంది అనమాట. ఎప్పుడైతే ఇలా ప్రార్థిస్తుందో అక్కడ ఒక సెక్యూరిటీ గార్డు ఉంటాడనమాట. ఆ సెక్యూరిటీ గార్డు వచ్చి, ఏమమ్మా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎవరు కావాలి నీకు ఇక్కడ అంటే, అదే నా కొడుకు ఉన్నాడు లోపల, ఆయనకి చాలా కడుపు నొప్పి వస్తుంది, అందుకే వేప పచ్చడి తెచ్చాను నేను. మీ కొడుక ఇక్కడ? ఓహో ఏమో గుళ్ళో ఉన్నాడేమో, గుళ్ళో పని చేస్తున్నాము వీళ్ళ అబ్బాయి అనుకుంటుంది అనమాట. కాదు, పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని ఉంటాడు చూడండి, పెద్ద కళ్ళు వేసుకొని ఉంటాడు, ఇలా చేతులు పట్టుకొని ఉంటాడు, వాడే నా అబ్బాయి, వాడి కోసమే తెచ్చినా నేను. సరే పిల్లల్ని నేను పెడతాను, ఈమెకి ఏదో పిచ్చి ముదిరింది అని ఆయన బయట పంపించేస్తాడు. ఎప్పుడైతే ఆమెను బయట పంపించేస్తాడో అప్పుడు స్వామి కోపం వచ్చేస్తుంది జగన్నాథ స్వామికి. జగన్నాథ స్వామి కోపం వచ్చి ఏం చేస్తారు? రాజు యొక్క కళలోకి వస్తారు. ఎప్పుడన్నా సరే జగన్నాథ స్వామి కోపం వచ్చిందంటే రాజు కళలోకి వెళ్ళిపోతాడు అనమాట. అదేంటయ్యా, మా అమ్మ నాకు వేప పచ్చడి తెచ్చింది, నేను తింటున్నాను, మధ్యలో మీకేమి అర్థము? మీ సెక్యూరిటీ గార్డ్ వచ్చి మా అమ్మని బయటికి పంపించేశాడు, కాబట్టి నేను ఒప్పుకోను, ఆహారమే తినను, ప్రసాదం తినను అంటారు. అప్పుడు రాజు భయం అయిపోతున్నాను, అయ్యో ఎవరు ఇలా చేశారు? నా సెక్యూరిటీ గార్డుని పట్టుకొని, ఈమెను పట్టుకొని ఆమె యొక్క పూరి గుడిసి వెతుక్కుంటా వెళ్ళి, ఆమె ఏం చేసింది ఈ టైంలో ఇంటికి వెళ్ళిపోయేసి ఏడుస్తా అలాగే నిద్రపోదు. సాయంత్రం నిద్రపోగానే స్వామి కళ్ళలోకి వచ్చేస్తారు, నిజంగానే వచ్చేస్తారు. వచ్చి, అమ్మ నువ్వు ఈరోజు నాకు వేప పచ్చడి తాలేదు, నాకు ఎంత కడుపు నొప్పి వచ్చింది తెలుసా, ఇలానే నీకు నా మీద ప్రేమ లేదా అంటారు. ఆమె లేస్తున్నా, నా బిడ్డకు కడుపు నొప్పి వచ్చేసింది, నేను చెప్పాను కదా ఆయన వేప పచ్చడి తినకపోతే కడుపు నొప్పి వచ్చేస్తుంది. ఈ జనాలకి ఎవరికి అర్థం కదా అనిపించిందని అనుకుంటారు. అలా చూడండి, భావంలోనే మనం భగవంతుడిని బంధించుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకి మన కళ్ళకి కనపడడు. కళ్ళకి కనపడినంత మాత్రాన ఆయన మన దగ్గర ఉన్నాడా లేదా అనేది అసలు చాలా మందికి ఉందండి ఈ అపోహ. అసలు దేవుడే లేడు, దేవుడు అంటే మన ఎందుకు కనపడ్డు? ఒక సూక్ష్మజీవి కూడా కనపడుతుంది, మరి దేవుడు అంత పెద్ద దేవుడు, అంత శక్తివంతమైన దేవుడు మనకెందుకు కనిపించాడు అనే ప్రశ్న చాలా మందికి ఉంటుందండి. చాలా మందికి ఉంటుంది, ఎందుకు దేవుడు కనిపించాడు? ఎందుకంటే మనకున్నటువంటి కంటామినేషన్స్తో మనం ఏం చేస్తాం? మిస్యూజ్ చేస్తాం. భగవంతుడి దర్శనం ఎలా అవుతుంది? మనసుతో జరగాలి. ఆ మనసుతో జరగాలంటే మనం ఏం చేయాలి? మన హృదయము శుద్ధీకరణలో ఉండాలి. అప్పుడే మనకు ఆత్మ సాక్షాత్కారం చేసుకోవాలి. ఫస్ట్ మనం ఆత్మని గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిజ స్వరూపం వచ్చి మనము ఆత్మస్వరూపులము. ఆ ఆత్మలో పరమాత్మ ఉన్నాడు, పరమాత్మ వల్లే మనకి శక్తి వచ్చింది, దానివల్ల అన్ని పనులు మనం చేస్తున్నామని ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? నేను సంపాదిస్తున్నాను, నేను తింటున్నాను, నా భార్య బిడ్డల్ని పోషిస్తున్నారు, ఇందులో మీ దేవుడు ఏం చేశాడు?
అని అడుగుతారా లేదండి? చాలా మందికి డౌట్లు ఉన్నాయి. వాళ్ళందరి సందేహాన్ని మనం నివృత్తి చేయాలి అంటే మనం భగవద్ జ్ఞానాన్ని తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఎలా శక్తి వస్తుందండి? ఇప్పుడు నేను జాబ్కి వెళ్ళాలి, ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, నాకు శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నుంచి. ఆ ఆహారం ఎక్కడ వస్తుంది? పంటలు పండించి. ఆ పంటలు పండించడానికి నాకు ఏం కావాలి? ఆది బీజ, ఒక విత్తనం అనేది కావాలి. ఆ విత్తనాన్ని ఎవరు ఇచ్చారు? మనమే తయారు చేసామా? మనం ఏది తయారు చేయలేదు, ఉన్నదాన్ని తీసుకెళ్ళి వ్యవసాయం చేస్తున్నాం, అవునా కదా? ఆ బీజాన్ని ఆది బీజము అంటారు. దాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరు? భగవంతుడు, అవునా కదా? అది మనం మర్చిపోతుంది. ఈ శరీరాన్ని ఎవరు ఇచ్చారు? మన అమ్మ నాన్న ఇచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న ఎవరు ఇచ్చారు? అలా ఆరిజిన్ తీసుకుంటే ఎవరు ఇచ్చారంటే ఎవరు చెప్పలేదు. ఊహకు అందనది భగవంతుడి శక్తి, భగవంతుని శక్తి, భగవంతుని స్వరూపం, భగవంతుని తత్వాన్ని మనం గుణాలను అంచనా వేయాలంటే మన విశ్వంలో ఉన్నటువంటి ప్రతి పరమాణువుని లెక్కగలిగేటటువంటి సామర్థ్యం మనలో ఉండాలి. ఆ సామర్థ్యం మనలో లేదు. మనమే సృష్టించబడ్డాము. భగవంతుడు పుట్టలేదు, ఆయనకి పుట్టుక లేదు, అసలు ఆయనే లేదు. నిజమే, ఆయనకి పుట్టుక లేదు. ఎందుకు లేదు? మనకు అర్థం కాదు ఆ తత్వము. ఎందుకంటే మనం పుట్టినాం కాబట్టి. ఆయనకి పుట్టడు, మరణించడు. మనకు అర్థం చేసుకునేటువంటి శక్తి లేదు. ఎందుకంటే మనం పుడతాము, జన్మిస్తాము, మరణిస్తాము. ఆయనకు అది లేదు. అదోక్షజ అంటారు ఆయన, అవునా కదా? కాబట్టి ఆ తత్వాన్ని మనం అర్థం చేసుకోలేము. కాబట్టి నా ఈ శరీరం, ఈ ఆత్మ, ఈ ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నింటినీ కూడా భగవంతుడే ఇచ్చారు. ఇది కాదని ఎవరైనా చెప్పగలరా? ఏ సైంటిస్ట్ అయినా సరే, ఏ తత్వవేత్త అయినా కానీ దీన్ని చెప్పలేరు. చెప్పారంటే వాళ్ళని మాయావాదులే అంటారు. ఎందుకంటే మాయా శక్తిలో ఉన్నారు కాబట్టి, అవునా కదా? కాబట్టి ఈ విధంగా ఎన్నో మహిమల్ని మన జగన్నాథ స్వామి చూపించారు. సో అలాగే ఇక్కడ హనుమంతుడు వారు కూడా ఉంటారు, ఆ క్షేత్రాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. ఇలా ఎన్నో విశేషాలు జరిగాయి. అలాగే మీకు ప్రముఖమైనటువంటి ప్రసిద్ధమైనటువంటి ఒక భక్తుడి గురించి చెప్పి నేను ముగిస్తాను ఈరోజు. జయదేవ గోస్వామి. గోస్వామి అంటే ఏమంటే ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహించుకొని తన మనసుని భగవత్పరం చేస్తారో వాళ్ళనే గోస్వామి అంటారు. గో అంటే ఇంద్రియాలు, సెన్సెస్, కాబట్టి గోస్వామి అంటారు. ఇక్కడ జయదేవ గోస్వామి అనేటువంటి భక్తుడు అక్కడ పూరిలో, ఒరిస్సాలో ఆయన ప్రసిద్ధికి ఎక్కినటువంటి చాలా ఉత్తమమైన భక్తుడు. స్వామి వారికి చాలా ఇష్టం అనమాట జయదేవ గోస్వామి. ఆయన చాలా రచనలు కూడా చేశారు. గీత గోవిందం అనేటువంటి ప్రముఖమైనటువంటి పద్యం అనమాట రచన. ఆయనకి ఎలా అంటే ఆయన యొక్క విశేషం ఏంటంటే ఆయన కళ్ళు మూసుకుంటే శ్రీకృష్ణుడు ఏమేమి చేస్తారో, ఏ లీలలు చేస్తారో కనపడిపోతాయి. ఆ కనపడేటువంటి లీలలన్నీ కూడా ఆయన అన్ని రాస్తూ ఉంటారన్నమాట. అలా జయదేవ గోస్వామి ఉంటారు. ఎప్పుడైతే జగన్నాథ స్వామి క్షేత్రానికి ఒక భార్య భర్త ఇద్దరు వస్తారు. వాళ్ళకి పిల్లలు ఉంటారనమాట. వాళ్ళు, మాకు పిల్లలు లేరు స్వామి, మాకు బిడ్డల్ని ప్రసాదించండి. మగబిడ్డ పడితే, మగబిడ్డ ఒకవేళ పుట్టాడనుకోండి, కుమారుడు మీ గుడికి ఇచ్చేస్తాము సేవ, ఆడబిడ్డ అయినా పర్వాలేదు అనుకుంటారు. ఇక్కడ ఏమైందంటే సరే అని స్వామి ఇచ్చారనమాట, వాళ్ళకి సంతానం ఇచ్చారు. కాకపోతే వాళ్ళకు ఆడపిల్ల జన్మించింది అనమాట. ఇప్పుడు మగపిల్లవాడు పుడితే మనము గుడికి అంకితం చేస్తాం సేవకు. ఆడపిల్ల పుడితే ఏం చేయాలి? ఆడపిల్లని మనం గుడికి అప్పగించాం కదా. వాళ్ళు ఏం చేస్తారు, తిరిగి ఒక ఆడపిల్ల జన్మించిన తర్వాత, ఆమె వయసుకు వచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు ఇచ్చినటువంటి మాట ప్రకారం జగన్నాథ స్వామి దగ్గరికి వచ్చి, స్వామి మా సంతానం ఉంది, మా ఆడపిల్ల నీ దగ్గర అప్పగించేస్తున్నాం, నువ్వేమన్నా చేసుకో, మా మాటని మేము నిలబెట్టుకున్నాం, నీ మాట నువ్వు నిలబెట్టుకో. అప్పుడు జగన్నాథ స్వామి మాట్లాడతారంట, ఇక్కడ దగ్గరలో ఒక వృక్షం ఉంది, అక్కడికి వెళ్తే నా భక్తుడు ఉన్నాడు, చాలా మంచి భక్తుడు, ఆయన దగ్గరికి వెళ్ళి మీ కుమార్తెని వివాహం చేసేయండి. అప్పుడు ఇద్దరు కలిసి నాకు సేవ చేసుకుంటూ ఉంటారు అని చెప్తారనమాట. వీళ్ళు ఆయన వెతుక్కుంటూ వెళ్తారనమాట. జయదేవ గోస్వామి అంతసేపు ఆయన కళ్ళు మూసుకొని ఆ భగవద్ జ్ఞానంలో, ఆ భగవత్ కథల్ని, ఆ పద్యాన్ని రాసుకుంటూ ఉంటారనమాట. భక్తియుక్త సేవ చేసుకుంటూ ఉంటారనమాట. జగన్నాథ స్వామికి చాలా ఇష్టం ఆయనకి. సో ఎప్పుడైతే ఆయన దగ్గరికి వెళ్తారో ఇలా చెప్తారనమాట, జగన్నాథ స్వామి చెప్పారు మా కుమార్తెను నీకు ఇచ్చి వివాహం చేయమన్నారు అని చెప్తారు. ఏంటి, నాకు ఆ వివాహమా? నాకెవరు వద్దండి, నాకు అసలు వివాహమే వద్దు, ఎవరు ఈ సంసార భారాన్ని మోస్తారు, ఆల్రెడీ నేను ఈ భవసాగరంలో మునిగి ఉన్నాను, నాకే దిక్కు లేదు, నాకు ఇంకా ఒక బరువా, నాకు వద్దండి, నాకు ఇష్టం లేదు, సంసారం అనేది నాకు ఇష్టం లేదు అంటారు. అవన్నీ మాకు తెలీదు, మాకు జగన్నాథ స్వామి చెప్పారు నువ్వు వివాహం చేసుకోవాల్సిందే అనేసి అమ్మాయిని అక్కడే వదిలేసి వాళ్ళు పరిగెత్తి వెళ్ళిపోతుంది. ఇంకా ఈ అమ్మాయి ఏం చేస్తుంది, ఎంతసేపు ఆయన దగ్గర నిలబడుకుంటుంది అనమాట. స్వామి మీరేది జయదేవ కోసం చెప్తారు, అమ్మ నా దగ్గర ఏమీ లేదు నిన్ను పోషించడానికి, నా దగ్గర నాకు చిరిగిన వస్త్రాలు ఉన్నాయి, నేనేం నీకు ఆహారం పెట్టగలను, నేనే ఆహారం తీసుకోను, ఎవరో ఒకరు నాకు ఇస్తే తీసుకుంటా, లేదంటే అలాగే పస్తు పడుకుంటాను, నువ్వు ఇక్కడ ఉండలేవు, ఆడపిల్లవి, అశక్తురాలు ఇక్కడ. అవన్నీ కాదండి, మా తల్లిదండ్రులు మీ దగ్గర వదిలారు, స్వామి యొక్క ఆజ్ఞ. ఆమె
జయదేవ్ కోసం ఆ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. ఆయన ఎందుకంటే ఫాలో అవుతాడు, ఫాలో అవుతూ ఉంటుంది అనమాట. ఇంకెలాగా లేదండి, నాకు ఏ దిక్కు లేదు, మీరు నన్ను వివాహం చేసుకోకపోతే నేను ప్రాయప్రవేశం చేసుకోవాలి, నాకు వేరే దిక్కు లేదు. ఎప్పుడైతే ఆ మాట వింటారో జయదేవ్ గోస్వామి కరుణతో ఆమెని వివాహం చేసుకొని ఇద్దరు కలిసి భక్తియుక్త సేవ చేస్తూ ఉంటారన్నమాట. సో ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఇలా పద్యాలు రాసుకుంటారు. ఒకసారి కళ్ళు మూసుకుంటారు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేటప్పుడు ఆయనకు ఒక ఆలోచన వస్తుంది అనమాట. అప్పుడు ఏం చెప్తున్నారంటే ఆయన దీంట్లో కృష్ణ చెప్తుంటారు అనమాట. కృష్ణ భగవానుడు కృష్ణ ఏమని చెప్తుంటారు, రాధారాణి నీ పాదాలు నా నెత్తి మీద పెట్టు అని చెప్తూ ఉంటారంట. అక్కడ లీల జరుగుతూ ఉంటుంది గోవర్ధనం గోలోక బృందావనంలో. అది ఈయనకి కళ్ళు మూసుకుంటే కనపడుతుందండి. అప్పుడు ఈయన వెంటనే కళ్ళు తెరిచేస్తారు. ఇదేంటి, ఎప్పుడు కూడా భర్త యొక్క పాదాలని భార్య దండం పెట్టుకుంటుంది, కానీ వారి యొక్క పాదాలని భర్త ఎందుకు దండం పెట్టుకుంటాడు? ఇదేదో నాకు తక్కువ ఆలోచన వచ్చింది. అంతే కదండి, మనకు అదే కదా జరిగేది. భార్య పాదాలు భర్త ముట్టుకుంటే మహాపాపం అని, ఘోర పాపం, ఘోర నరకానికి వెళ్ళిపోతాం మనం. అంతే కదండి, ఇక్కడ ఉండే వాళ్ళందరూ అంతే ఫిక్స్. కానీ అక్కడ ఆయన అనుకుంటారు జయదేవ్ గోస్వామి, ఇదేంటి నాకు ఇట్లా ఆలోచన వచ్చింది, నా మైండ్ అంతా చాలా దెబ్బతినేసింది, నేను వెళ్ళేసి గంగా స్నానం చేస్తాను, అప్పుడు నా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది, మళ్ళీ వచ్చి నేను ఫ్రెష్గా రాస్తాను అనేసి గంగా స్నానానికి వెళ్ళిపోతాను. భార్యకి చెప్పేసి ఇలా నేను వెళ్తున్నాను, మళ్ళీ తిరిగి వస్తాను. ఆయన ఎప్పుడైతే గంగానది దగ్గరికి వెళ్తారో, ఎప్పుడు ఆయన స్నానం చేయడానికి వెళ్తే ఏమవుతుందంటే మళ్ళీ తిరిగి చాలాసేపు రారనమాట. ఎంతసేపు అక్కడ తలుచుకుంటే కృష్ణుడు తలుచుకుంటే అక్కడే ఉండిపోతాడు. అక్కడ బృందావనంలో ఉండే నీళ్ళన్నీ కనపడతాయండి ఆ నదిలో. ఆయనకు ఒకసారి వృద్ధాప్యం వచ్చేస్తుంది ఆయనకి, ఇంకా గంగా నది దగ్గర కూడా వెళ్ళలేరు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా, గంగాదేవి ఆయన ఎక్కడుంటే అక్కడికే వచ్చేస్తుంది అనమాట. గంగాదేవి ఎందుకు అలా వస్తుందంటే, ఎప్పుడైనా సరే మనం పాపం చేసిన వ్యక్తులుగా గంగా నదిని ఎందుకు స్నానం చేస్తామో, మన పాపాలన్నీ ప్రక్షాళన చేసుకోవడానికి గంగా నది స్నానం ఆచరిస్తాం మనం. కానీ ఇక్కడ గంగా నది అనుకుంటుందంటే, జయదేవ గోస్వామి లాంటి పరమ భక్తుడు నాలో స్నానం చేస్తే మిగతా అందరి పాపాలు ఉంటాయి కదా దాంట్లో, అవన్నీ కూడా పోయి నేను శుద్ధీకరించబడతానని గంగాదేవి అనుకుంటారంటండి. ఇక్కడ బట్టి మీరు చూసారా ఆ జయదేవ గోస్వామి ఎంత శుద్ధ భక్తుడు చూసారా మనకి, అది మనం గుర్తించుకోవాలండి. అందుకే ఆయన మహాభక్తుడు అయ్యారు. ఎప్పుడైతే ఆ నది స్నానానికి వెళ్తారో ఇక్కడ ఏమవుతుందంటే, మళ్ళీ జయదేవ గోస్వామి నేరుగా ఇంటికి వచ్చేస్తాడనమాట. వచ్చేసి దేవి నాకు ఆకలేస్తుంది, నాకు ఆహారం ప్రసాదం పెడతావు. ఆ కాలంలో ఏమంటే ఆడవాళ్ళు భర్త తిన్న తర్వాత తింటారనమాట. భర్త తిరిగి రాలేదనుకోండి ఆ రోజంతా పస్తే ఉంటారు. కానీ ఈరోజు అట్లా కాదు కదండి, ఫస్ట్ మనం తినేస్తాము, మళ్ళీ మిగిలింది మనము భర్తలకు పెడతాం. నేను కూడా అలాగే చేస్తాను, అదే నేను చెప్పాలి, నేను కూడా అలా చేస్తాను. సో అలా జరిగితే జయదేవ్ గోస్వామి వచ్చేసి ప్రసాదం పెట్టమంటారు, ప్రసాదం తినేస్తారు. గబగబా నాకు ఒక ఆలోచన వచ్చింది, కానీ వెంటనే రూమ్లోకి వెళ్తారు. రూమ్లోకి వెళ్ళి ఆయన రాస్తూ ఉంటారు, దేవి పద పల్లవ ముదారం. అది రాయడానికి ఆయన సంశయిస్తూ ఉంటారు, కానీ ఈసారి వస్తానే రాయిస్తారు. దేవి పద పల్లవ ముదారం అంటే నీ పాదాలు నా నెత్తిపైన పెట్టు, నేను నీ పాదాన్ని సేవిస్తాను, ప్రార్థిస్తాను అని కృష్ణుడు చెప్తుంటారు రాధారాణితో. అదైతే ఈయన కంప్లీట్ చేసేస్తారన్నమాట. కంప్లీట్ చేసి మళ్ళీ బయటకు వచ్చి, దేవి నేను మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని వస్తాను, ఊరంతా తిప్పుకొని వస్తాను, నాకు ఫ్రెష్ ఆలోచనలు వస్తాయని వెళ్ళిపోతాను. వెళ్ళిపోయేటప్పుడు ఈమెం చేస్తుంది, భర్త మిగిలించినటువంటి పళ్ళెంలో ఆమె కూడా మిగిలినటువంటి ఆహారాన్ని ప్రసాదాన్ని తిని ఆరగించి పాత్రలన్నీ ఎత్తి పెడుతున్నాడు. మళ్ళీ జయదేవ్ గోస్వామి వస్తారన్నమాట. నాకు కాకులు వేసిస్తుంది, ఇక నువ్వు నాకు అన్నం పెట్టు అంటారు. అదేంటండి, ఇప్పుడే కదా వచ్చారు, ఆహారం ప్రసాదం తీసుకున్నారు, లోపలికి వెళ్ళి ఏందో రాశారు, మళ్ళీ వచ్చి వెళ్ళిపోయారు, నేను కూడా తినేసావా నువ్వు, నేను తినకపోయా నువ్వు తినేసావు ప్రసాదం. అక్కడ ఘోర ప్రమాదం జరిగిపోయింది అనమాట. ఘోర ప్రమాదం జరిగిపోయింది. సరే నువ్వు తినేసావా, నాకు పెట్టు అన్నారు. ఇంకా ఎక్కడి నుంచి నేను పెట్టాలి, నేను పెట్టేశానండి, ఆల్రెడీ అయిపోయింది. సరే నేను మళ్ళీ ప్రసాదం తయారు చేస్తాను అంటున్నాను. ఈయన వెళ్ళేసి ఈయన డౌట్ వచ్చేస్తుంది, అదేంటి నేను స్నానానికి వెళ్ళాను కదా, ఇంత లోపల ఎవరు వచ్చారు, ప్రసాదం తీసుకున్నారు. ఆమె అంటుందన్నమాట, పద్మావతి ఆమె పేరు. మీరు వెళ్ళారు, వచ్చారు, తిన్నారు, లోపలికి వెళ్ళి ఏందో రాశారు అనే లోపల ఆయనకు అర్థమైపోతుంది. ఏదో జరిగింది. టక్కగా పరిగెత్తాడు రూమ్లోకి వెళ్ళి టక్కగా పుస్తకాన్ని ఓపెన్ చూస్తే దేవి పద పల్లవ ముదారం అని రాసేసి ఉంటారనమాట. అంటే భగవంతుడే వచ్చి, జగన్నాథ స్వామి వచ్చేసి ఆ సెంటెన్స్ని కంప్లీట్ చేశారు. ఇలా జగన్నాథ స్వామి వాళ్ళ ఇంటికి వచ్చి చేశారు. ఇప్పుడు జయదేవ్ కోసం చాలా దుఃఖించారండి. ఎందుకు దుఃఖించారు ఎవరైనా చెప్తారా? అదర్దాని స్వప్నం అంటుంది, ఎవరైనా చెప్తారా? ఇక్కడ ఆమె ప్రసాదం పెట్టింది, ప్రసాదాన్ని ఆరగించింది, తిరిగి పంపించేసింది. ఇక్కడ జయదేవ్ గోస్వామి కలిగినటువంటి బాధ ఏంటి, ఎవరైనా గెస్ చేయగలరా? చెప్పండి. అర్థం కాలేదు. ఓకే, నేనే చెప్పేస్తాను. వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. సో ఇక్కడ ఏమైంది, నేరుగా జగన్నాథ స్వామి వచ్చారు,
ప్రసాదం తిన్నారు. ఆ మిగిలిన ప్రసాదాన్ని పద్మావతి దేవి తీసుకున్నారనమాట ఆహారాన్ని. భగవంతుని చూసింది, ఆ నైవేద్యాన్ని కూడా ఆమె స్వీకరించింది. ఈ అవకాశం జయదేవ్ గోస్వామికి రాలేదు. ఇక్కడ ఎవరు గొప్పవారండి? అర్థమైంది ఇక్కడ ఎవరు గొప్పవారు? బ్రాహ్మణుల కంటే బ్రాహ్మణుల పత్నిలకు ఎక్కువ గౌరవం ఇస్తారనమాట శ్రీకృష్ణ భగవానుడు. ఎందుకంటే ఒకరోజు యజ్ఞం జరుగుతుందంటండి. యజ్ఞం జరుగుతుంటే వృందావనంలో కృష్ణ బలరాములకు ఆకలేసిందంట. ఆవుల్ని మేపకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆహారం ఆకలేదు. వాళ్ళు గొప్ప వాళ్ళందరినీ పంపించారంట. ఇక్కడ దగ్గరలో ఒక యజ్ఞం జరుగుతుంది, మీరు వెళ్ళేసి కృష్ణ బలరాములు వచ్చారు, వాళ్ళకి ఆకలేస్తుంది, ప్రసాదాన్ని పంపించండి అని చెప్పండి. వాళ్ళు ఎంతో అంత ప్రసాదం పంపించేస్తారు. ఈ గోపబాలు ఆ యజ్ఞం జరిగే దగ్గరికి వెళ్తారనమాట. ఎప్పుడైతే ఆ బ్రాహ్మణులు అన్ని మంత్రాలను వేదాలను వాళ్ళు చెప్తూ ఉంటారనమాట. వీళ్ళు ఎప్పుడైతే వెళ్ళి అక్కడ మాకు ప్రసాదం కావాలంటే పోండి మీరు ఇక్కడ రావాల్సింది, మీకు ఒక నియమం తెలుసు, నిష్ట తెలుసు, మీరు కలిసాడే అసలు అని తిడతారనమాట. వెంటనే వాళ్ళు గొప్ప వాళ్ళని కృష్ణ బలరాం దగ్గరికి వచ్చి, స్వామి మీరేమో చెప్పారు, మేము అక్కడికి వెళ్ళి తిట్లు తినేసి చివాట్లు తినేసి వచ్చాము, మిమ్మల్ని మీరంటే ఎవరు లెక్క పెట్టడం. సరే ఓపెన్ చేయండి, ఈసారి వాళ్ళ భార్యల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి కృష్ణ బలరాములు వచ్చారు, మాకు ఆహారం కావాలి, నైవేద్యం కావాలని చెప్పండి, తప్పకుండా ఇస్తారు. ఏమో స్వామి నీ మాటను వెళ్తున్నాం, మళ్ళీ అవమానం అవుతుందమ్మా. వాళ్ళు తప్పకుండా ఆ బ్రాహ్మణ పత్నిని ఏం చేస్తారు, బ్రాహ్మణ పత్నులు అన్నీ రెడీ చేస్తారు. వాళ్ళు కిచెన్ అంతా క్లీన్ చేస్తారు, పాత్రలు క్లీన్ చేస్తారు, ఇల్లంతా శుద్ధి చేసి ప్రసాదాలు నైవేద్యాలు రకరకాల నైవేద్యాలు అలంకారాలు అన్నీ చేసి పెడితే ఈ బ్రాహ్మణులు స్నానం చేసి మడి ఆచారంతో కూర్చొని వేద మంత్రాలు చదువుతుంటారు. పురుషుక్తం, శ్రీయుక్తం, వేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం ఇవన్నీ చదువుతుంటారు. కానీ అన్ని రెడీ చేసే వాళ్ళు ఎవరు అక్కడ కష్టపడి? బ్రాహ్మణ పత్నులు. వాళ్ళు వెంటనే అడగంగానే కృష్ణ బలరాములు వచ్చారు, కృష్ణ బలరాములు వచ్చారు అనేసి ఉండ నైవేద్యాన్ని అంతా పంపించేశారనమాట. పంపించేసి కృష్ణ బలరాము పంపిస్తే వాళ్ళు హాయిగా తిన్నారనమాట. అప్పుడు అన్నారనమాట, ఇప్పుడు చూసారా బ్రాహ్మణ పత్నులు అంటే ఎంత గొప్పనో. వాళ్ళు ఏం ఆలోచించారండి, వాళ్ళు కల్మషమైనటువంటి మనసు ఉంటుందన్నమాట. దేవుడు వచ్చాడా అంటే ఇంక మొత్తం సరెండర్ అయిపోవడం, శరణాగత్యం. అదే ఇక్కడ బ్రాహ్మణులు ఏం చేశారు, వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు వేదాలలో ఉండేటువంటి కర్మకాండాన్ని యాసిడ్గా ఫాలో అవుతున్నారు. ఇక్కడ వేదాలకు అతీతుడు ఎవరు? భగవంతుడు. ఆ వేదాన్ని కూడా పక్కన పెట్టేశారు బ్రాహ్మణ పత్నులు. కాబట్టి వేదాలు ఉన్నటువంటి కర్మకాండ కంటే భక్తియుక్త సేవ లేదా భక్తి సేవ, భక్తి యోగ, భక్తి అనేది ముఖ్యం ఇక్కడ అని కూడా మనకి బ్రాహ్మణ పత్నులు చూపిస్తున్నారు. వేదాల్లో రాసింటారు, మీరు మడియాచారం చేయాలి, యజ్ఞం చేయాలి, యజ్ఞ ఫలాన్ని విష్ణువుకి ఇవ్వాలి, ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి, ఆ నైవేద్యాన్ని అందరికీ పంపించాలి. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ అవసరం లేదండి. మనకు కావాల్సిన శుద్ధ భక్తి, అమాయకమైన ఇన్నోసెంట్ భక్తి. భగవంతుడు వచ్చాడా అంటే వెళ్ళిపోవడం. గోపికలు అలాగే చేశారు కదండి. కృష్ణుడు వచ్చాడంటే ఇంట్లో ఉండే వాళ్ళందరినీ కూడా వాళ్ళని వదిలేసి అమ్మ నాన్నల్ని, భార్యలు, బిడ్డల్ని, భర్తల్ని అందరినీ వదిలేసి కృష్ణుడు వచ్చాడంటే వాళ్ళు వెళ్ళిపోయారనమాట. అంటే ఇక్కడ ముందు కాలంలో ఎట్లా అంటే ఎప్పుడైతే భర్తల్ని వదిలి భార్యలు ఒక గంట సమయమైనా బయట వెళ్ళిపోతేనే తిరిగి వాళ్ళని రానివ్వరండి. అంత ఆచారాలు ఉండేవి ముందు కాలంలో. ఇప్పుడు కాదు, ఇప్పుడు అర్ధరాత్రి వచ్చినా కూడా ఏం ప్రాబ్లం, మరుసటి రోజు వచ్చినా ఏం ప్రాబ్లం. కానీ ఆ కాలంలో అలాంటి సిస్టమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. వాళ్ళు ఏం చేశారు, భగవంతుడు వస్తారంటే అందరినీ వదిలేసి వెళ్ళిపోయారు. భగవంతుడు చెప్పారనమాట, అసలు లేకపోతే ఇంకా మీరు ఇంటికి వెళ్ళిపోండి, ఇంకా టైం అయిపోయింది అంటే. వాళ్ళు అన్నారంట, ఇక్కడ మేము ఇంటికి పోయినా కూడా మా భర్తలు మమ్మల్ని యాక్సెప్ట్ చేయరు, ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి ఆచారం. అప్పుడు కృష్ణుడే వాళ్ళని యాక్సెప్ట్ చేయాల్సి వచ్చింది. బలవంతంగా వాళ్ళు మీరు ఆదరించాలి, అలా ఉంటుందండి. సో మనకి వేదాల కంటే కూడా ఇక్కడ భక్తి అనేది చాలా, భక్తియుక్త సేవ, భక్తి అనేది చాలా ముఖ్యమైనది ఈ సందర్భంగా మనకు అర్థం. సో ఈ విధంగా ఎన్నో లీలలు జరిగాయి, ఎంతమందినో స్వామి అనుగ్రహించారు. ఇలా మనకు ఇప్పుడు తెలిసింది కదా, మనకు గీత గోవిందం జయదేవ్ గోస్వామి తెలిసింది. ఇంకొక రోజు జయదేవ్ గోస్వామి రాసినటువంటి పాట ఏదైతే ఉందో, ఒక అమ్మాయి ఒరిస్సాలో ఒక చిన్న గ్రామంలో ఆ పాటని మంచి ట్యూన్లో స్తుతించేదనమాట. ఎప్పుడైతే ఆ పాట ఆమె ఏం చేస్తుంది, వంకాయ తోటకి వెళ్తుంది అనమాట. వంగ తోటకి ఎప్పుడు వెళ్ళి వంకాయల్ని వస్తుందో ఆ ప్రాసెస్లో ఆమె జయదేవ గోస్వామి రాసినటువంటి పాటని చక్కగా పాడుతుంది. అందంగా, చాలా అందంగా, వినడానికి నింపుగా పాడుతూ ఉంటుంది అనమాట. ఈ పాట ఎక్కడుంది, ఇక్కడ స్వామి పూరిలో ఉన్నారు, ఆ అమ్మాయి ఎక్కడో ఉంది. ఆ అమ్మాయి పేరు కూడా పద్మ. పాడుతూ ఉన్నాక సాయంత్రం పూట అది జగన్నాథ స్వామికి వినపడింది. ఎలా వినపడింది, అక్కడ ఏమైనా శాటిలైట్స్ ఉన్నాయా ఆ కాలంలో, బ్లూటూత్స్ ఉన్నాయా, లేవు. కానీ స్వామి ఆంతరంగికంగా చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కరిని చూస్తారండి. ఆత్మలో పరమాత్మ ఎలా ఉంటారు తెలుసా, పరమాత్మ ఉంటారు, సాక్షిభూతంగా ఉంటారు. మన ఆత్మలో పరమాత్మ సాక్షిభూతంలో మనం చేసేటటువంటి కర్మలు, పనులు అన్నింటినీ కూడా చూస్తూ ఉంటారు, అన్నీ సాక్ష్యంగా ఉంటారు. మనం ఏం చేసినా కూడా స్వామి దగ్గర మనం దాచలేమన్నమాట. ఏది మనము
ఏ వస్తువుని ఏ పనిని కూడా మనము, ఎందుకంటే స్వామి విట్నెస్ ఉన్నారు, సాక్ష్యంగా ఉన్నారు. అలాగే పంచభూతాలు ఉన్నాయి, సూర్యచంద్రాదులు ఉన్నారు. అందరూ కూడా మనం చేసేటటువంటి పనులన్నింటినీ కూడా చూస్తుంటారండి. మనం అనుకోవచ్చు చెడ్డ పనులు చేసేసాము, ఎవరు చూడలేదు, మనం తప్పించుకునేచ్చు అని అనుకోవచ్చు. కానీ అది తప్పు భావన. ఆత్మలో పరమాత్మ అన్నీ గమనిస్తూ ఉంటారనమాట. సో ఇలా ఎప్పుడైతే ఆ వంకాయలు కోస్తుందో స్వామి ఆ పూరి ఆలయం నుంచి స్వయంగా తన విగ్రహమే నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. ఆ వంగ తోటకి వెళ్ళిపోయేసి నాకు ఆ పాట బాగా నచ్చిందని వింటూ ఉంటాడు అనమాట. అమ్మాయి వంకాయలను తిప్పుతుంటే ఎప్పుడైతే వింటుంటారో ఆ పోయే మార్గంలో వంగ తోటలో మనకు తెలుసు కదా అన్ని ముళ్ళులు ఉంటాయి. స్వామి యొక్క పై వస్త్రం అంతా అక్కడ ముళ్ళుని గుచ్చుకొని అక్కడే పడిపోయింది అనమాట. కింద పంచకి ఆ ధోతి కూడా అన్ని ముళ్ళుని గుచ్చుకున్నాయి అనమాట. ఆ పాట అయిపోగానే తిరిగి స్వామి ఆలయంలోకి వచ్చేసి తన ఆల్టర్లో మళ్ళీ ఇలా కూర్చున్నారు అనమాట. ఎప్పుడైతే తెల్లవారు అయిందో స్వామి అర్చకులు ఓపెన్ చేసి చూస్తే స్వామి యొక్క పై వస్త్రం లేదు, కింద వస్త్రం అన్ని బొక్కలు పడిపోయింది. ఏం జరిగింది? ఇదేదో అశుభాన్ని సూచిస్తుంది కాబట్టి అని రాజు నేను ఇంకా ఆహారాన్ని మానేస్తాను, ఏదో జరిగింది. అప్పుడు ఆహారాన్ని మానేస్తే అప్పుడు జగన్నాథ స్వామి ఆయన కళలోకి వచ్చి ఏమీ జరగలేదు, ఇలా పద్మ అనే అమ్మాయి చాలా అందంగా జయదేవ గోస్వామి రాసినటువంటి పాటను శృతించింది, అందుకని నేను వెళ్ళాను అని చెప్తారండి. అప్పుడు రాజే స్వయంగా సైనికుల్ని తీసుకెళ్ళి అమ్మాయి ఎక్కడుందో ఆ అమ్మాయిని అక్కడ నీకు ఇంకా మేము పర్మనెంట్గా మీకు అకామిడేషను, లాడ్జింగ్, బోర్డింగ్ అన్నీ ఇచ్చేస్తాము, నువ్వు వచ్చేసి నువ్వు చేయాల్సిన పని ఒక్కటే, ప్రతిరోజు లాస్ట్ చివరి దర్శనం ముందు నువ్వు ఈ కీర్తన చేయాలి అని ఆ అమ్మాయిని పిలుచుకొస్తారు స్వామి. ఇప్పటికీ కూడా ఆ కీర్తనని జయదేవ గోస్వామి రాసినటువంటి పాటలు ఇప్పటికి కూడా అక్కడ చివరి దర్శనం ముందు పాడతారు. సో ఇలా ఎంతమందిలో స్వామి అనుగ్రహించారు. సో దీనివల్ల మనం అర్థం చేసుకునే ఔదార్య భావాన్ని మనం డెవలప్ చేసుకుని. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఎవరైనా సరే ఆ రథయాత్రని ఎప్పుడైతే మనం సందర్శిస్తామో అప్పుడు మనకి పునర్జన్మ అనేది ఉంటుంది. రథాగ్రేచ వామన పునర్జన్మ నవిద్యతే. ఎప్పుడైతే స్వామి రథం మీదకి వస్తారో అప్పుడు మనం ఒక్కసారి చూసినా లేదా పూరి క్షేత్రాన్ని ఒకసారి సందర్శించిన ఆ ప్రసాదాన్ని తీసుకున్నా కూడా మనకి పునర్జన్మ అనేది ఉండదు. ఆ దర్శించిన తర్వాత మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మనం అన్నీ కూడా ఇష్టం వచ్చినటువంటి పాపకర్మల్ని మనం చేసేసినా కూడా మనకు ముక్తి అనేది ప్రాప్తిస్తుంది. అంతే కదండి. కాబట్టి ఎప్పుడైతే మనం పూరి క్షేత్రాన్ని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మనం అన్నీ కూడా చెడ్డ పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మనము మార్చుకొని మంచి ఉద్దేశంతో భక్తిని చేసుకొని మనము పరమపదాన్ని పొందగలమని ఇక్కడ జగన్నాథ స్వామి మనకు సూచిస్తున్నారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీ జై జగన్నాథ బలదేవ సుభద్ర సుదర్శన మహారాజ్ కి జై, పూరి జగన్నాథ్ కి జై. హరే కృష్ణ సమస్త భక్త కోటి బృందకి జై. హరే కృష్ణ శ్రీల ప్రభుపాద్ కి జై. అనంత కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే కృష్ణ.